స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అదేవిధంగా ఎంబీబీఎస్కి సంబంధించిన మరి మేనేజ్మెంట్ కోటా లిస్ట్ రావడం అయితే జరిగింది రౌండ్ 2. ఎందుకంటే రౌండ్ 1లో ఒకళ్ళు జాయిన్ అవ్వలేదు, రౌండ్ 1లో ఒకళ్ళు జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళ ప్లేసులో విశ్వభారతి మెడికల్ కాలేజ్ అండ్ డెంటల్ కర్నూలులో నియర్ పెంచికలపాడు దగ్గర ఉన్న విశ్వభారతి కొత్త మెడికల్ కాలేజీలో ఒక అమ్మాయికి ఎస్టీలో సీట్ రావడం జరిగింది. విఎంసీ ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ సీట్, మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ సీట్స్. ఇది రౌండ్ 2లో ఉంది. వీళ్ళు వచ్చేసి తను వచ్చేసి 4 మరి ఇవాళ 2 కదా, రేపు మంగళవారం 4 గంటల లోపు అయితే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే ఈ సీట్ కూడా పోవటం ఖాయం. అదేవిధంగా రౌండ్ 1లో ఒకళ్ళు అయితే జాయిన్ అవ్వలేదు. ఆ రౌండ్ 1లో జాయిన్ అవ్వని ఎవరంటే మరి ఈ రౌండ్ 1లో ఒక క్యాండిడేట్ అయితే జాయిన్ అవ్వకపోవడం అయితే జరిగింది. ఇన్ కంటిన్యూషన్ టు ది అలాట్మెంట్ రిలీజ్ అండ్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ 1. ఈ రౌండ్ 1లో 30వ తారీఖు ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ కోర్స్ అండర్ మేనేజ్మెంట్ కోటా లోపు 30వ తారీఖు లోపు అయితే జాయిన్ అవ్వాలి. ది ఫాలోయింగ్ క్యాన్ డిడెంట్ రిపోర్ట్ టు విత్ ఇన్ ద కట్ ఆఫ్ టైమ్ డేటా యాజ్ పర్ ద కమ్యూనికేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ప్రిన్సిపాల్. ఈ అమ్మాయి మరి క్యాట్సీలో ఉన్న వాళ్ళు నాట్ రిపోర్టెడ్ అనమాట. రిమార్క్స్ ఏం చేశారు? నాట్ రిపోర్టెడ్ కాబట్టి ఇమ్మీడియట్గా వీళ్ళు 2వ తారీఖున వేరే వాళ్ళకి సీట్ అలాట్ చేయడం అయితే జరిగింది. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి తనకు సీట్ అలాట్ చేయడం జరిగింది. తనకు హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరపున. మరి రేపు 4 గంటల లోపు టుమారో మరి 2వ తారీఖు కదా 4 PM లోపు తను రిపోర్ట్ చేయాలి. ఆ కరస్పాండింగ్ మరి కాలేజ్ రెస్పెక్టివ్ కాలేజ్ దగ్గర రిపోర్ట్ చేయాలి. విత్ ఫీజెస్ ఎస్టీ ఫీజెస్తో రిపోర్ట్ చేయాలి. విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.